అందరికీ నమస్కారం అండి. కర్బూజాతో 2 రకాల మిల్క్ షేక్స్ చేయబోతున్నాను. కర్బూజా తీసుకొని పొట్టు తీసేసి పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. 1 గ్లాస్ పాలు తీసుకున్నాను. 3 స్పూన్ల చక్కెర, సబ్జా గింజలు హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నా అండి. సబ్జా గింజలు మిక్స్ చేసుకోవాలి. ఉడికించిన సగ్గుబియ్యం కూడా వేసుకున్నా అండి. చక్కెర కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఎండలు మండిపోతున్నాయి. ఇలా జ్యూస్ చేసుకొని తాగడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. ఇవి డ్రై ఫ్రూట్స్ వేసి చేసుకున్నా అండి. ఇంకో రకము ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని ఎండు ద్రాక్ష, గోడంబి, 1 గ్లాస్ పాలు తీసుకొని 2 స్పూన్ల చక్కెర వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. చేసుకొని సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోయిందండి. చాలా చాలా బాగుంటుందండి. ఇది కూడా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. సమ్మర్లో దొరికే ఫ్రూట్ కదండి ఇది. నీరసాన్ని కూడా తగ్గిస్తుందండి ఇలా చేయడం వల్ల.